హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రస్తుతం నేను మియాపూర్లోన క్యాండియర్ 40 ప్రాజెక్ట్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇది టాలెస్ట్ టవర్స్ అనమాట. మియాపూర్ స్ట్రెచ్లో చూసుకున్నట్లయితే 3 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో 40 ఫ్లోర్స్ ఉన్నాయి. సో అలాంటి ఒక టవర్లో ఉన్నాను. బ్యూటిఫుల్ 2.5 BHK ఫ్లాట్ అయితే చూసాం కదా, అండ్ హ్యాపీ ఫ్యామిలీ కూడా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాం. అలాగే ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారు, ప్రవీణ్ గారు అండ్ రేవతి గారు. సో వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఫ్లాట్ని చూద్దాం ఎలా ఉంది ఏంటి అని వచ్చాను. సో ఇది ఇంకా స్పేషియస్గా ఉందన్నమాట. సో చూద్దాం ప్రవీణ్ గారు రేవతి గారు ఏం చేస్తున్నారు అని. దే ఆర్ లైక్ విజిటింగ్ అనమాట. హలో అండి. హాయ్ నమస్తే. ప్రవీణ్ గారు అండ్ రేవతి గారు. సో తెలిసిపోతుంది వెరీ హ్యాపీ ఉన్నారు ఫేసెస్. సో నాకైతే ఈ ప్లానింగ్ చాలా బాగుంది, యాక్చువల్గా సూపర్గా ఉంది. సో ఎలా తెలుసు మీకు క్యాండియర్ 40 గురించి? యాక్చువల్లీ ఇట్లా గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. ఓకే. అప్పుడు 2020లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇది బెంగళూరులో మంచి రెప్యూటెడ్ బిల్డర్ అని చెప్పి విని వచ్చి చూసాము. రేట్ అది కూడా మాకు నచ్చింది అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంటుందని విన్నాము. వాళ్ళు 2024 కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. సో బుక్ ద ఫ్లాట్ అంతే. సో హ్యాపీ. సో అనుకున్న టైంకి అనుకున్నట్టు ఇచ్చేస్తారు. హ్యాండ్ ఓవర్ చెప్పిన దానికన్నా ముందరే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీ. సో అమ్యూనిటీస్ గురించి చెప్పండి, అసలు ఏమేమి ఇస్తున్నారు? అమ్యూనిటీస్ వాళ్ళు ప్రామిస్ వీడియో చూపించారు. వీడియో ప్రకారంగా ఎలా అంటే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, దాంట్లో కమ్యూనిటీ హాల్ ఒకటి, మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి చిన్న, అండ్ దెన్ జిమ్, థియేటర్ కూడా ఉందండి. సో ఇవన్నీ కొద్దిగా ఒక హై లెవెల్ గేటెడ్ కమ్యూనిటీలోకి బాగా అనిపించింది. అంటే దిస్ కైండ్ ఆఫ్. సో యూజువల్ గా రేవతి గారు ఇందాకే చెప్పారు అఫోర్డబుల్ ప్రైసెస్ అని. సో ఇన్ని ఇచ్చారు కదా ఫెసిలిటీస్, నిజంగా మీరు అన్నట్టు కొంచెం ప్రీమియం ఏమో లైక్ డౌట్ గా ఉంటది ఎంత అఫోర్డబిలిటీ అని. సో మీరు చెప్పాలి. ఇనీషియల్ గా ఫస్ట్ డైరెక్ట్ గా నేను ఇక్కడ అప్రోచ్ అవ్వలేదు చెప్పాలంటే. చూసిన తర్వాత ఇది కొద్దిగా హై రేంజ్ ఉంటుందేమో అని. ఎప్పుడైతే సంతోష్ గారు, రాకేష్ గారితో మాట్లాడానో పర్ స్క్వేర్ ఫీట్ వాల్యూ చాలా తక్కువ అనిపించింది అండ్ అఫోర్డబుల్ రేంజ్ అనిపించింది. సో ఇంకేం ఆలోచించలేదు. టీమ్ కూడా గుడ్ అండి, చాలా కోఆపరేటివ్ గా ఎన్నిసార్లు కాల్ చేసినా. సో దే క్లియర్డ్ ఆల్ డౌట్స్. సో ఎంత రెస్పాన్స్ తీసుకున్నారు అనేది క్లియర్ గా దే వర్ వెరీ పేషెంట్. అంటే ఆన్సర్స్ అన్ని నేను కొద్దిగా ఎక్కువ క్వశ్చన్స్ డెఫినెట్. ఎందుకంటే మీరనే కాదు, ఒక ఇల్లు తీసుకుంటున్నామంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మనకి, బికాస్ లైఫ్ లాంగ్ మనం ఉంటాం. దట్ ఈస్ మై అవర్ మెమరీ కదా. ఏంటంటే మనం ఇల్లు చూడకుండా తీసుకుంటున్నాం. కరెక్ట్. సో ఫస్ట్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఎలా కడతారు, ఏంటి క్వాలిటీ. సో మా ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే తీసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. చాలా చాలా మంది. ఒకసారి అలా మీరు చెప్పండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది. సో ఇందాకైతే హాల్ చూసాం కదా. సో హాల్ మేము బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ అన్నమాట ప్రవీణ్ గారికి. అంటే మెయిన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. మా మదర్ మా అత్తయ్య మాతోనే ఉంటారు. సో బెడ్రూమ్ ఇది వెంటిలేషన్ అది చాలా బాగుంది, పెద్దగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్. మా కిడ్స్ ఇద్దరు ఉన్నారు, సో దే కెన్ హ్యావ్ ఫన్ కొద్దిగా. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ దిస్ ఇస్ అ హాల్. దిస్ ఇస్ హాల్ అండి. ఇంకా మెయిన్ మాకు ఈ ప్రాజెక్ట్ నచ్చింది ఏంటంటే పూజ రూమ్ సెపరేట్ ఇచ్చారు. డెఫినెట్లీ. ఇప్పుడు చాలా ఇళ్లలో పూజ రూమ్ సెపరేట్ రావట్లేదు. నాకు కూడా అంటే ఇందాక ఫ్లాట్ కూడా చూసాను కదా, అక్కడ నాకు నచ్చింది మెయిన్ థింగ్ ఏంటంటే పూజ రూమ్ సెపరేట్ గా. అసలు ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ అయినా పూజ రూమ్ ఇవ్వట్లేదు సెపరేట్ గా. సో చక్కగా పూజ. ఫస్ట్ థింగ్ అది మెయిన్ నచ్చింది. అండ్ ఓపెన్ కిచెన్. ఎస్, ఓపెన్ కిచెన్ విత్ దిస్ ఇస్ డైనింగ్. ఇది మంచి డైనింగ్ స్పేస్ ఏరియా అండ్ అటు చూస్తే ఓపెన్ కిచెన్. ఇక్కడ ఆపోజిట్ లో మనకి కారిడార్ విత్ గుడ్ వ్యూ. అండ్ నెక్స్ట్ చైల్డ్ బెడ్రూమ్ లోకి వెళ్తే దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్. వెరీ హ్యాపీ కిడ్స్ అయితే. బాల్కనీ అండ్ బాల్కనీ ఉంది, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మంచి స్పేషియస్ గా వచ్చింది. సో ఇది బాల్కనీ. ఇక్కడ నుంచి మీకు వ్యూ అంటే మనకి డైరెక్ట్ క్లబ్ హౌస్ కనిపిస్తుంది. సో క్లబ్ హౌస్ కూడా స్టిల్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది కూడా చక్కగా ఐ షేప్ లో ఉంది. చాలా మంచి ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ ఎవరో కానీ వండర్ఫుల్ గా చేశారని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ బాగుంది. అంటే ఈవెన్ బాత్రూమ్స్ దగ్గర నుంచి హాల్ వరకు, బెడ్రూమ్స్ వరకు, వెంటిలేషన్ వరకు చాలా చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఎందుకంటే 2020లో కదండి, అప్పుడు ఏం లేదు,
వాళ్ళు ధైర్యం చేసి తీసుకున్నారు, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ, క్లియర్ గా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది యా కూడా షూర్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఓకే. సో గెస్ట్ రూమ్, గెస్ట్ గెస్ట్ రూమ్ లాగా. ఇది కూడా కూడా fine, స్పేషియస్ గా ఉంది. ఫైన్, ఒక బెడ్ అకామిడేట్ చేసుకోవచ్చు Yes, చక్కగా. కొంచెం లైట్ ఇంటీరియర్ వర్క్స్ చేసుకున్నారు. అవును. బట్ నాకు మెయిన్ గా డిజైన్ బాగా నచ్చింది అసలు మీ హౌస్ ది. చాలా అన్ని వెంటిలేషన్స్ ఉన్నాయి. సో Yeah, అన్ని రూమ్స్ కి ఈవెన్ కిచెన్ కి దానికి separate కూడా ఉంది వెంటిలేషన్ అది చాలా. సో ఎవరైనా కొనాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ అని నేను అడుగుతున్నా. వాట్ యు వాంట్ టు సే? జెన్యున్ గా అయితే గో విత్ క్యాండియర్. క్యాండియర్ బిల్డర్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళు ప్రామిస్ చేసిన టైంకి ఎగ్జాక్ట్ గా అంతకన్నా ముందరే ఇచ్చేసారు. అండ్ దే హ్యావ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద క్వాలిటీ. అన్ని గోద్రేజ్ అండ్ పైప్ ఫిట్టింగ్ అది జాగ్వర్ అవి మంచి కంపెనీస్ బ్రాండెడ్ యూస్ చేశారు. ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంది. సో కళ్ళు మూసుకొని గో విత్ క్యాండియర్ అండ్ యుల్ హ్యావ్ అ గ్రేట్ టైం. సో ఇప్పుడు అసలు క్వాలిటీ ఎలా ఉంది అని అందులో ఆ క్యాండియర్లో వర్క్ చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్ అండ్ Thank you. వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, సో చాలా హ్యాపీగా ఉన్నారు. సో హ్యాపీ ఫ్యామిలీస్ ఉన్నాయి క్యాండియర్లో, ఎస్పెషల్లీ క్యాండియర్ 40లో ఫస్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ హైదరాబాద్లో వెరీ హ్యాపీ. సో డైరెక్ట్గా మనము సేల్స్ మేనేజర్ ఉన్నారు రాకేష్ గారు, అండ్ అలాగే గోపి గారు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి అసలు ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్, సేల్స్ గురించి అండ్ అలాగే టెక్నికాలిటీ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ సో మెనీ హ్యాపీ ఫ్యామిలీస్ ఉన్నాయి మీ వల్ల. వెరీ హ్యాపీ అనమాట. సో బీయింగ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, ఆ టెక్నికాలిటీస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉంటుంది వెంచర్, ఏంటి మీదే, ఎందుకు మేము తీసుకోవాలి, క్లయింట్స్ ఇంకా వచ్చేవాళ్ళు? సో యాక్చువల్గా ఏంటంటేనండి, బేసిక్గా రెగ్యులర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మనకి టైం లైన్స్ మ్యాచ్ అవ్వాలండి. బేసిక్గా కస్టమర్స్కి మనం ఏదైతే హ్యాండింగ్ వర్క్ సంబంధించి మనం మాట్లాడతామో, సో మనకి టైం లైన్స్ రీచ్ అవ్వాలి. సో మనం ఏం చేస్తామంటే కస్టమర్స్కి ఎంటైర్ హైదరాబాద్లో మనం ఇచ్చిన ప్రామిస్ చేసిన టైం లైన్స్ని రీచ్ చేసి దానికంటే ముందుగానే మనం కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది మెయిన్ థీమ్ కింద పెట్టుకున్నాము ప్రాజెక్ట్స్లో. సో అది ఒకటి మెయిన్. తర్వాత క్వాలిటీ అండి, క్వాలిటీ అండ్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము కాంపిటేటివ్ స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాం. అంటే మనం అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మిడ్ సెగ్మెంట్ రేంజ్లోనే తీసుకొని ప్లస్ మనం ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మంచి హై రేంజ్లో ఇస్తున్నాం అనమాట మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్కి వెళ్ళారు అనుకోండి, ఈ ఈక్వల్ టు ఐటీపీ అనమాట, ఇండియన్ టింబర్ డిపోర్ట్స్ అనేసి మనకి కంపెనీ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మనకి పెద్ద పెద్ద వెంచర్స్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళకి ఇచ్చాం. అండ్ తర్వాత టైల్స్ పరంగా చూసుకుంటే మనకి టైల్ స్పెక్స్ చూసుకుంటే కజారియాకి వెళ్ళాం మనం. అండ్ తర్వాత మనము సిపి శాండర్స్ తీసుకుంటే జాక్వార్ తీసుకున్నాము. సో ఆ విధంగా అనమాట. అండ్ డోర్స్ హార్డ్వేర్కి వచ్చేసరికి మన గోద్రేజ్ డోర్ సెట్ అనేవి మన కాంపిటేటివ్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇస్తున్నాం అనమాట సైట్లో. సో అలాగనమాట. ప్లస్ ఇంకొకటి మన టైం లైన్స్ చెప్పాను కదా, టైం లైన్స్ మనం విత్ ఇన్ స్టిపులేషన్ ఆఫ్ టైం లో మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాం. అందరూ తక్కువ అనుకున్న దానికంటే తొందరగా చాలా తొందరగా మనం కంప్లీట్ చేస్తున్నాం. సో అదే మనకి హైదరాబాద్ ఎక్కడైనా కానీ ప్రామిస్ చేసిన దానికంటే కొద్దిగా డిలే అవుతుంది. సో మనం ఏం చేస్తాం అంటే కరెక్ట్ టైం ని మనం ప్రామిస్ చేసిన టైంలో ఇవ్వగలుగుతున్నాం అనమాట. మెయిన్ అది. ఇది కంప్లీట్ ఏంటంటే మయోన్ టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీ అండి, అల్యూమినియం ఫార్మ్ వర్క్ తోనే క్లోజ్ చేస్తాం. సో దీనికి క్వాలిటీ వైజ్ మనం ఎంత వైజ్ చూసుకున్నాం అంటేనండి, ఆల్మోస్ట్ లైఫ్ మన యాజ్ పర్ డిజైన్ ఎంత తీసుకున్నామో దాని ప్రకారం మనం ఉంటుంది. సో కన్వెన్షనల్ కి దీనికి వేరియేషన్ ఉంటుంది మనకి. సో దాన్ని కూడా మనం ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లోనే మన వాళ్ళు సేల్స్ టీమ్ సేల్ చేస్తున్నారు. డెఫినెట్లీ. అసలు చూసారు కదండి టెక్నికాలిటీ వైజ్ క్వాలిటీ, ఒక్కొక్కటి కంపెనీ పేరు మెన్షన్ చేస్తుంటే వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ కావచ్చు, డెఫినెట్లీ ప్రీమియం క్వాలిటీనే యూజ్ చేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ అథెంటిక్ గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. చాలా చాలా సూపర్ గా ఉంది. సో చూసారు కదా, ఓవరాల్ గా చాలా చాలా సూపర్ గా ఉంది. సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటని సేల్స్ మేనేజర్ రాకేష్ గారు ఉన్నారు, వారిని కూడా అడుగుతాం. సేల్స్ మేము 2020 స్టార్ట్ చేస్తున్నాం. వీ హ్యాడ్ గుడ్, మాకు బెంగళూరు రిపీటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి వీ స్టార్టెడ్ హియర్ ఇన్ 2020. వీ టేకెన్ గుడ్ కస్టమర్స్, మాకు స్టార్టింగ్ నుంచే బాగుంది కస్టమర్స్ మాకు ఫాలో. సో 1 year లోనే మేము 80% కంప్లీట్ చేసాం సేల్స్. నా 2.5 years లోనే మేము 40 floors కంప్లీట్ చేసి చూపించాం కస్టమర్స్ కి హైదరాబాద్ సిటీలో. సో ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ లోనే 80% అయిపోయింది. సో ఎలా ఉంది అంటే మీతో మాట్లాడుతుంటారు కదా సేల్స్ బాగానే ఉంది మేడం. ఈ ప్రాజెక్ట్ తో ఇప్పుడు అప్కమింగ్ ఆన్ గోయింగ్ 5 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ 2020 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆన్ గోయింగ్ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ఆన్ గోయింగ్ 5 ప్రాజెక్ట్స్. చూసారు కదండి, త్వరపడండి అంటారు కదా చాలా మంది. నిజంగానే ఆల్మోస్ట్ క్యాండియర్ 40 ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 80% సేల్స్ అయిపోయాయి. 90% సేల్ రైట్ నౌ కంప్లీటెడ్.
ఓకే No, no. 90% అయిపోయి ఇంకా 10% మాత్రమే ఉన్నాయి. నిజంగానే ఎంత చక్కగా వెంటిలేటెడ్ గా క్వాలిటీగా ఎవరైనా ఉండాలి, హ్యాపీ హోమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్యాండియర్ 40 ఈస్ ద బెస్ట్. దాంతో పాటు 5+ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి ఇన్ అండ్ అరౌండ్. ప్లీజ్ కాంటాక్ట్ దిస్ పీపుల్, యూ విల్ బి One of the tallest towers in Hyderabad. First we are got doing 40 floors construction permission got for us only. for us. First. ఓకే, సో Only in Hyderabad, 40 floors is floors. Candure 40. క్యాండియర్ 40 అంటే అదే After అనుకుంటున్నాను. that, Candure Skyline is going on. Is Candure G plus 59. అసలు మొత్తానికి ఇక్కడ అంటే చాలా చాలా హై రైజ్డ్ వెంచర్స్ Ventures, ఉన్నాయి all high-rise హైటెక్ projects. సిటీ. వాళ్ళు అన్నిటిని మించేశారు మీరు. అంటే Yes, yes, sir. 40 ఫ్లోర్స్ 59 ఫ్లోర్స్ Lingampalli అంటే near Santa Maria School, one project Crescent is going with 50 floors. ఓకే And another one project Layscape is going with 47 floors. ఓకే And Candor Popalgoda we are having high rise with big sizes. Hmm. Starting with 5,200 to 11,000 change. కరెక్ట్. Big sizes. It is G plus 58 floors. సో ఆల్మోస్ట్ 5+ ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి హైదరాబాద్ లో. అండ్ ఇందులో అయితే ఒక 10% మాత్రమే మిగిలి ఉన్నాయి. Yes. తీసుకోవాలనుకుంటే ఎవరైనా మియాపూర్ లో ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ దీస్ పీపుల్. టెక్నికాలిటీ వైజ్, సేల్స్ వైజ్ అయితే గోపి గారు అండ్ గోపి రాకేష్ గారు ఉన్నారు. అండ్ ఇంతకంటే ముందు మనము ఫ్యామిలీస్ ని మాట్లాడించాం. సో దట్ ఈస్ ద మెయిన్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనమాట. డైరెక్ట్ గా వీళ్ళతో మాట్లాడిస్తే ఏంటంటే ఓకే వీళ్ళు కాబట్టి అలా చెప్తారు అనుకుంటారు, బట్ నో, సేమ్ వీళ్ళు మీరు ఏవైతే మాట్లాడారో మేము టైం కంటే ముందే మేము ఇచ్చేస్తాము అన్నారో అవన్నీ వాళ్ళు అన్ని చెప్పారు. క్వాలిటీ వైజ్ చెప్పారు, తర్వాత వెంటిలేషన్ వైజ్ చెప్పారు. సో సూపర్బ్ అనమాట. సో ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ ఇఫ్ యూ వాంట్ టు బై ఎ హోమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. We deliver what we promise. Yes. Yes. From day one, what we promised, that the same thing we are giving here. సో దట్ ఈస్ దర్ నినాదం అనమాట. క్యాండియర్ వి డెలివర్ వాట్ వి ప్రామిస్. Yes. దే విల్ డెఫినెట్లీ. Yes. 100%. థ్యాంక్ యూ సో Thank మచ్. you. సో మియాపూర్లో క్యాండియర్ 40 గురించి విన్నాము, చూసాము, హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఫైనల్గా 40 ఏంటి అంటే ఇప్పటికే అర్థమైపోతుంది. ప్రతి ఒక్క టవర్లో 40 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ 40th ఫ్లోర్ అనమాట. సో చూసారా ఎంత బాగుందో. అసలు మొత్తం హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఆ స్కైస్, ఆ క్లౌడ్స్ అన్నీ మిక్సప్ అయిపోయాయి. అండ్ గ్రీనరీ, అండ్ ఇక్కడ చూస్తే మియాపూర్ లేక్ కూడా ఉంది. సో వండర్ఫుల్ వ్యూ అనమాట. సో దిస్ ఈజ్ క్యాండియర్ 40.